మనశంకర వరప్రసాద్ ఏంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? పోస్టర్ వేశారు కదా వాళ్ళు. ఒక రికార్డ్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి ఈ సినిమా అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. 292 పోస్టర్ వేశారు, అఫీషియల్గా వేశారు. రెండోది, సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లోనూ ఇది టాప్ గ్రాసర్గా నిలబడింది. ముందు విశ్వంబర ఉంది కదా, అది ఆ సినిమా మీద ప్రస్తుతం జనాలు మాట్లాడటం లేదు. బీమ్స్ కంట్రిబ్యూషన్ బాగుంది కదా. బీమ్స్కి అంటే ఈ సంవత్సరం కలిసి వచ్చింది. అతనికి ఒక కనిపించని చర్చలు జరుగుతున్నాయి. అదొక యాక్షన్ మూవీలా కనిపిస్తుంది. వాళ్ళ పోస్టర్లు అయితే యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. గోడలే కనుక అవును, బాబీ గారు రిలీజ్ చేసిన భరద్వాజ గారు మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. అవును. ఏంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? పోస్టర్ వేశారు కదా వాళ్ళు. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. అంటే టార్గెట్ ఒకటి ఉంది వాళ్ళకి. అంటే నాన్ పాన్ ఇండియా సినిమాల మార్కెట్కి సంబంధించి ఒక రికార్డ్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి ఈ సినిమా అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. వాళ్ళ అంచనా ఏంటంటే 400 అనే నెంబర్ ఇది క్రియేట్ చేస్తుంది అనేది ఒక బిలీఫ్ ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 300 దగ్గరికి 292 పోస్టర్ వేశారు, అఫీషియల్గా వేశారు. సో పెద్ద దూరమేం లేదు, దానికి ఇంకా రిసెప్షన్ ఉంది సినిమాకి అనే వాతావరణం ఉంది. అవునులే, అదే ఎందుకంటే సంక్రాంతికి వెళ్ళిన వాళ్ళు, ఓల్డ్కి వెళ్ళిన వాళ్ళు, అవును, సినిమా సెలబ్రేట్ పండగ మూడు ఎలా ఎంజాయ్ చేసిన వాళ్ళు చూడాలిగా. ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ సినిమా వైపు టర్న్ అవుతాయి. ఆ టర్న్ అయినటువంటి ఆడియన్స్ తాలూకా ఇది రావాలి. ఆ రిపోర్ట్ వచ్చేస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరొచ్చు, లేదు దానికి కొద్దిపాటి దూరంలో ఆగచ్చు కూడా. ఓకే. కాబట్టి అయినప్పటికీ ఇది 300 దాటిపోతే, 300 దాటడం అనేది పెద్ద కష్టమేం కాదనేది అర్థమైపోయింది ఇప్పుడు. గ్రాస్ ఈ 300 దాటి వెళ్ళిపోవటం అనేది ఖాయమైపోయింది. కాబట్టి వాళ్ళు అనుకున్న దానిలో అంటే నాన్ పాన్ ఇండియన్ సినిమాకి సంబంధించిన రికార్డుల్లో ఇది కొత్త రికార్డుని నెలకొల్పుతుంది అనే కోరిక నెరవేరుతుంది. ఓకే. ఆ మేరకు వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టుగానే భావించాలి. సో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చాలా హ్యాపీగానే ఉన్నారు అందరూ. రెండోది, సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లోనూ ఇది టాప్ గ్రాసర్గా నిలబడింది కలెక్షన్స్లో. క్రౌడ్ పుల్లర్గా చిరంజీవికి ఇప్పటికీ ఆయనకి ఆ స్టామినా తగ్గలేదు అనేది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన వైపు నుంచి అదొక సాటిస్ఫాక్షన్. అయితే అనిల్ రావిపూడి వైపు నుంచి ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే చిరంజీవి మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఆయనతో సినిమా తీస్తే సక్సెస్ కొట్టడం పెద్ద కష్టమేం కాదని మాట్లాడారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏంటంటే ఇలాంటి ప్రయోగమే భోళాశంకర్ పేరుతో జరిగింది. అది ఎందుకు దెబ్బతింది అనేది చూడాలి. అంటే చిరంజీవి గారి స్ట్రైచర్ని కాపాడుతూ ఆడియన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆ ఎంటర్టైన్మెంట్ నడపగలిగినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆ పరిధులు తెలిసినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాబట్టి ఇక్కడ వర్కౌట్ అయింది. అక్కడ వాల్తేరు వీరయ్య వర్కౌట్ అయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ అనే జానర్లో చిరంజీవి ఉంటే సరిపోతుంది అని ఒక ఈక్వేషన్ వేసుకుని ఫార్ములా వర్కౌట్ చేద్దామంటే కుదరదు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశాడు. అందుకని అనిల్ రావిపూడి సక్సెస్, చిరంజీవి సక్సెస్. వెంకటేష్ సరదాగా ఈ సినిమా చేశాడు. ఆయనకి సంక్రాంతి రేసులో తాను ఉన్నట్టుగాను ఒక బిగ్ సక్సెస్ సినిమాతో తను ఈ సెలబ్రేషన్స్లో అంటే న్యూ ఇయర్ మొదలుపెట్టినట్టుగాను తను హ్యాపీ. అలా ప్రాజెక్ట్ ద్వారా అందరూ పనిచేసిన వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారు. బీమ్స్ కంట్రిబ్యూషన్ బాగుంది కదా. బీమ్స్కి అంటే ఈ సంవత్సరం కలిసి వచ్చింది. అతనికి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ స్టేటస్ ఇచ్చినటువంటి సంవత్సరంగా చూడాలి ఈ సంక్రాంతిని. అంటే ఆ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా ఉంది కదా ఆయన ఖాతాలో, భర్త మహాశైలుకు. ఆ సినిమాకు ఉన్నటువంటి కొద్దో గొప్ప అప్లాజ్లో డెఫినెట్గా ఇతని షేర్ ఉంది. అందుకని ఈ సంక్రాంతి కలిసి వచ్చినటువంటి వాళ్ళలో బీమ్స్ ఒకడు. కాబట్టి మనశంకర వరప్రసాద్ గారు అనేది అయితే ఈ సినిమా ద్వారా కొన్ని సందేహాలు కూడా లేవనెత్తారు. కనిపించని చర్చలు జరుగుతున్నాయి. అంటే చిరంజీవి గారి మీద ఎమోషనల్ కంటెంట్ వర్కౌట్ అవుతుందా అనేది ఒక చర్చ. ఆల్రెడీ ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు అవే. నెక్స్ట్ ఆయన బాబీతో చేయబోతున్న సినిమా కావచ్చు,
దానికి ఏదో కొన్ని అంచనాలు ఉన్నాయి. మోహన్ లాల్ని, ఐశ్వర్యారాయ్ వీళ్ళందరినీ పెట్టి ఏవో కొన్ని అభిమానుల వైపు నుంచి కొన్ని పోస్టర్లు చూసాం మనం. అది అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ అదేదో హైలీ ఎమోషనల్ కంటెంట్తో వస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. అదొక యాక్షన్ మూవీలాగా అనిపిస్తుంది. వాళ్ళ పోస్టర్లు అయితే యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. గొడ్డలే కనుక అవును, బాబీ గారు రిలీజ్ చేసినాయి. అవును, యాక్షన్ కమ్ ఎంటర్టైనరా లేకపోతే ఏమి వెళ్తున్నారు క్లారిటీ లేదు. క్లారిటీ లేదు, కానీ అంటే బాబీతో మనకు ఒక బాలకృష్ణ గారితో చేసిన సినిమా అనుభవం ఉంది. డాకు మహారాజు. డాకు మహారాజు వాల్తేరు వీరయ్య డాకు మహారాజు. అదే డాకు మహారాజుని చూసి, అంటే వాల్తేరు వేరే గొడవ వేరే, అది టోటల్గా ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయారు. యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉంది, కానీ ఎంటర్టైన్మెంట్ మీదే ప్రధానమైన డిపెండ్ అయ్యాడు దాని మీద. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది యాక్షన్ జానర్లో చిరంజీవితో నిజంగానే వర్కౌట్ అవుతుందా అనే ఒక సందేహం ఈ సినిమా ద్వారా మొదలైనటువంటి చర్చ అది, ఈ సక్సెస్ ద్వారా. రెండోది, ఆయనకు ఒక కోరిక ఉంది, చిరంజీవి గారికి కాస్ట్యూమ్ డ్రామా చేయాలి అనేటువంటి ఒక కోరిక చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. కొంతమేరకు సైరా సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు ఆయన. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఒక కాస్ట్యూమ్ డ్రామా బిగ్ స్కేల్లో చేయాలనే కోరిక ఒకటి ఉంది ఆయనకి. ఆ కోరిక నెరవేరే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతం అది డౌటే. అంటే ఆ జానర్లోకి వెళ్ళటం కష్టం ఇప్పుడు. ఆయన ఇలాంటి సినిమాలు చేసుకుంటూ అలా కొనసాగటం బెటర్. తర్వాత ఆయన ఇంకొక ఎమోషనల్ సబ్జెక్ట్ కూడా ఓకే చెప్పాడు, అది నాని సినిమా. అది ఇది నానితో శ్రీకాంత్ ఓజల డైరెక్షన్లో నాని ప్రొడ్యూసర్. అది కూడా ఎమోషనల్ కంటెంట్ లాగానే కనిపిస్తోంది. సో ఈ రెండు ఎమోషనల్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు అది గనక ప్రూవ్ అయిపోతే ఇక మళ్ళీ ఆయన ఇది మొదలవుతుంది. ఆయన నెమ్మదిగా ఒక కాస్ట్యూమ్ డ్రామా కూడా ప్లాన్ చేయొచ్చు అప్పుడు, ఆ టైంలో. ముందు ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి. ముందు విశ్వంభర ఉంది కదా, అది విశ్వంభర అది ఫ్యాంటసీ కమ్ అది అన్ని మిక్స్ అయింది కదా, ఆ జోనర్ ఏం బ్రహ్మాండంగా అది చేయొచ్చు. అది వర్కౌట్ అయిందంటే అది పాన్ ఇండియా లెవెల్. ఆ సినిమా మీద ప్రస్తుతం జనాలు మాట్లాడటం లేదు, రాబోయే ప్రాజెక్టుల మీదే చర్చ జరుగుతోంది. ఓకే, వాట్ నెక్స్ట్ అనే దాని మీద అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సినిమా పనిలో ఉంది. ఇది సమ్మర్ అని చెప్తున్నారు, సమ్మర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ మూడ్లో నెమ్మదిగా ఈ మూడ్ని అటువైపు గనక డ్రైవ్ చేయగలిగితే, అంటే దాని ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టచ్చు. ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే అది ఏప్రిల్ అలా పెట్టుకుంటే రిలీజు 2 months సరిపోతుంది. అది బాగా కనెక్ట్ అయిపోయే ఆడియన్స్కి ఇదే రిజల్ట్ అక్కడ వచ్చేస్తాయి. అది ఇక అక్కడి నుంచి నిస్సందేహంగా ఎమోషనల్ కంటెంట్ అలా వెళ్ళిపోవచ్చు ఆయన. ఓకే, కానీ ఒక జంక్షన్లోకి వచ్చాడు ఇప్పుడు చిరంజీవి గారు. ఆ జంక్షన్ అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నాడు ఆయన. ఎటు అనేది పరిమితులు ఉన్నమాట వాస్తవం. ఈ సినిమా విషయంలో అది జరిగింది కాబట్టి ఆ పరిమితులను ఎరిగి ఆయన సబ్మిసివ్గానే ఉన్నాడు. ఎక్కడ పాత అది ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. ప్రమోషనల్గా కూడా సినిమా గురించి విపరీతంగా తపన పడ్డాడు ఆయన. అలాగే విపరీతమైన సహకారం అందించాడు. సో ఆయన మూడ్ అలా ఉంది. సినిమా అనేది ఆయన చివరి శ్వాస వరకు సినిమా మీదే ఉంటానని చెప్పాడు. అదే మాట మీద డ్రైవ్ అవుతోంది. కాబట్టి కొత్త ప్రాజెక్టుల మీద చర్చ నడుస్తోంది. చూద్దాం. ఈ నడుస్తున్న చర్చలో ఆయన కాస్ట్యూమ్ డ్రామా చేస్తాడా, లేకపోతే ఎమోషనల్ సినిమాలు వర్కౌట్ అవుతాయా, ఇలాంటి సందేహాలన్నిటికీ ఒక సరైన సమాధానం రావాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాలి.